నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4,000 మందికి పైగా చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేసినట్లు అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ వెల్లడించారు. మంగళవారం ఆయన తేజ న్యూస్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలో మొత్తం 34 కేంద్రాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లో ఒక ప్రత్యేక మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొత్తం 35 కేంద్రాల ద్వారా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. ప్రధాన కార్యక్రమం తర్వాత మరో 2 రోజుల పాటు ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన పిల్లలకు కూడా టీకాలు వేయించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా తమ పిల్లలకు టీకాలు వేయించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ దస్తగిరి రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది December 21 మనం స్టార్ట్ చేయడం జరిగింది. December 21 మనకేమంటే మనకు ఆళ్లగడ్డలో 35 బూతులు పెట్టాము. 35 బూతుల్లో అందరి జనాలు 0 to 5 ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి ఇప్పించుకోవడం జరిగింది. మనకు 21 అయిపోయింది అన్నమాట. మనకు నిన్నేం జరిగిందంటే మన ఏఎన్ఎంస్ ఆశించి ఇంటింటికి వెళ్ళి ఎవరైనా 21 మిస్ అయితే ఆ పిల్లల్ని కూడా మళ్ళీ వేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ఎవరైనా మిస్ అయిన పిల్లల్ని కూడా మనకు ఈ రోజులో ఈరోజు మనకు లాస్ట్ డే ఆఫ్ పోలియో అనమాట. సో నిన్న కూడా ఎవరైనా మిస్ అయింటే ఈ రోజు వాళ్ళకు ఇంటింటికి వెళ్ళి మళ్ళీ వేయడం జరుగుతుంది. సో మనకు 3,070 మంది పిల్లలు ఉన్నారన్నమాట మన ఆళ్లగడ్డ అర్బన్ కింద. మనకు 3,070 మంది కానీ మనం ఎక్కువ వేయడం జరిగింది. 4,739 మంది ఇంతవరకు వ్యాక్సిన్ చేయడం జరిగింది అనమాట 0 to 5 ఇయర్స్ పిల్లలకి. సో ఇంకెవరైనా మిస్ అయినా కూడా ఈ రోజు సాయంత్రం లోపు మీ దగ్గర సచివాలయంలో కానీ అక్కడ వెళ్తే మీకు ఏఎన్ఎం ఆశా వాళ్ళు మీకు వ్యాక్సిన్ అయినా జరుగుతుంది. సో రీసెంట్లీ మన ఎమ్మెల్యే మేడం కూడా వచ్చారు 21వ తారీఖు వచ్చి మేడం కూడా వేయడం జరిగింది వ్యాక్సిన్ అనేది. సో ఇంకా ఎవరైనా మిస్ అయినప్పుడు వచ్చి వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.